సంసోను దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, అసాధారణమైన శక్తి కలిగినవాడు. ఈ భూమి మీద ఎవరికి కూడా అలాంటి శక్తిని దేవుడు శారీరక బలము చేత శత్రువులను జయించే శక్తిని దేవుడు సంసోనుకి ఇచ్చాడు. కాకపోతే అతను మత్తులో ఉన్నప్పుడు తన శక్తిని కోల్పోతాడు. అతను ఎలాంటి మత్తు అంటే, ఆ స్త్రీ సంసోనుతో అంటది, నీకు నా మీద ప్రేమ ఉంటే నిజం చెప్పని పలుమార్లు అడిగేపటికి చచ్చిపోతే బెటర్ అన్నట్టుగా మత్తులోకి వెళ్ళిపోతారు. ఆ మత్తులో తన యొక్క బలమును కోల్పోతారు. అలాగే మనం కూడా లోకానుసారమైన మత్తులో ఉన్నప్పుడు మన బలాన్ని కోల్పోతాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా పిలిచాడు. మనం ఆశీర్వాదానికి వారసులు. మనం ఎక్కడుంటే ఆశీర్వాదాలు మన చుట్టే ఉంటాయి. కానీ మనం మత్తులో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఆశీర్వాదాలను మనం వదిలేసుకుంటూ ఉంటాం. అది కోపం అనే మత్తు కావచ్చు, లోకం అనే మత్తు కావచ్చు, రిలేషన్షిప్స్, మనీ, ఇలాంటివి అనేకమైన మత్తు ఈ లోకంలో ఉంటుంది. అయితే ఈ మత్తులో మనం ఏం చేస్తామో తెలియదు. డాక్టర్ ఒక పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు మత్తు ఇచ్చి బాడీలోని పార్ట్స్ అన్ని కోసి లోపల చేంజెస్ చేస్తాడు. కానీ మత్తు దిగిపోయిన తర్వాత నొప్పి తెలుస్తుంది, భారం తెలుస్తుంది. అలాగే మన జీవితంలో మత్తులో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ మత్తులో మనం ఉండకూడదంటే ఈ 4 విషయాలు మనం ధరించగలిగితే మత్తు మన నుండి దూరంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మనము పగటివారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. 2 రకముల కవచము, 2 రకముల శిరస్త్రాణం. ఒకటి విశ్వాసము, ప్రేమ, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము. విశ్వాసము, ప్రేమ అనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం. అవిశ్వాసము అనేది మత్తు, ద్వేషము అనేది మత్తు, దేవునికి దూరంగా బ్రతకడం అనేది మత్తు లాంటిది. అలాగే నిరీక్షణ లేకుండా జీవించడం అనేది కూడా మత్తు లాంటిది. అంటే నిరీక్షణ ఏమైపోద్దో ఏమో అన్నట్టు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనం దేవుని మీద పెట్టుకున్న నిరీక్షణ మనల్ని ఎప్పటికీ కూడా అవమానపరచదు, సిగ్గుపరచదు. అలాంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. వాటిని మనం ఎప్పుడు ధరించుకునే ఉండాలి. చూడండి, కవచాన్ని అలాగే శిరస్త్రాణాన్ని ఒక సైనికుడు ఎప్పుడు ధరిస్తాడు? యుద్ధంలో ఉన్నప్పుడైనా. తన బాధ్యత ధరించడం. అలాగే ఆత్మీయ పోరాటము మనం పోరాడుతున్నాం కాబట్టి నిత్యము పోరాటం నడుస్తూ ఉంటుంది. విశ్వాసాన్ని ప్రేమను ధరించుకోవాలి. అపోస్తలుడైన పేతురు అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయదు. ఎందుకు? అవి మనలో ఆత్మీయమైన మత్తును కలిగిస్తాయి. ఆ మత్తు వలన దేవుడు ఏదైనా మనకు చెప్పాలనుకుంటే మనం అది వినలేము, చూడలేము. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. అయితే మెలకువగా ఉంటే విశ్వాస ప్రేమలను కవచమును ధరించుకుని రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకున్నప్పుడు దేవుని యొక్క ఐశ్వర్యమును, ఆశీర్వాదమును మనం సులువుగా పొందుకునే ఆస్కారం ఉంటుంది. మెలకువగా ఉన్న బుద్ధి కలిగిన స్త్రీలు మరి ఎదుర్కొన్నారు. మనం కూడా మెలకువగుండి మన దేవుణ్ణి ఎదుర్కొని ఆశీర్వదించబడదాం గాక. గాడ్ బ్లెస్ యూ.